జన్వాడ ఫామ్ హౌస్ మరోసారి తెరపైకొచ్చింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అక్రమ కట్టడాల కూల్చివేతల విషయంలో హైడ్రా దూకుడుగా వెళ్తుండటంతో కేటీఆర్ అనుచరుడికి గుబులు పట్టుకుంది. ఆ ఫామ్ హౌస్ ను కూల్చొద్దంటూ ప్రదీప్ రెడ్డి కోర్టును ఆశ్రయించారు. రంగారెడ్డి జిల్లా పరిధిలోని జన్వాడలో ఉన్న కేటీఆర్ ఫామ్ హౌస్ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారనే ఆరోపణలున్నాయి. జంట జలాశయాల పరిరక్షణకు ఉద్దేశించిన 111 జీవో నిబంధనకు విరుద్ధంగా నిర్మించారు. దీంతో హైడ్రా ఆ ఫామ్ హౌస్ ను కూల్చేస్తుందేమోనని కేటీఆర్ అనుచరుడు ప్రదీప్ రెడ్డి ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. కోర్టును ఆశ్రయించారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ అందిస్తారు. పవన్, ఈ జన్వాడ ఫామ్ హౌస్ అంశం ఏంటి? జన్వాడ ఫామ్ హౌస్ అంటే అందరికీ గుర్తొచ్చేది కేటీఆర్ ఫామ్ హౌస్. కేటీఆర్ నిబంధనలకు విరుద్ధంగా అక్కడ భారీ ఫామ్ హౌస్ నిర్మించాడు. గతంలో ఇప్పటి ముఖ్యమంత్రి అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కేటీఆర్ అక్రమంగా అటు అన్ని నిబంధనలు ఉల్లంఘించి అక్కడ ఫామ్ హౌస్ నిర్మించాడంటూ అక్కడ డ్రోన్ ఎగరవేయడం, దాంతో ఆయన పైన కేసు పెట్టి జైలు పాలు చేయడం ఇదంతా కూడా జరిగింది. గత కొద్ది రోజుల క్రితం బిగ్ టీవీ ఒక సంచలన కథనాన్ని ప్రసారం చేసింది. జన్వాడ ఫామ్ హౌస్ అన్ని నిబంధనలు అతిక్రమించి అక్కడ నిర్మించారు, ఎటువంటి అనుమతులు తీసుకోకుండా అన్ని అనుమతులు తీసుకున్నట్లుగా సృష్టించి ఇష్టారాజ్యంగా దాన్ని నిర్మించారంటూ కథనాలు ప్రసారం చేసింది. అంతేకాకుండా దీనికి ఎవరైతే యజమాని అని చెప్పుకుంటున్నాడో ప్రదీప్ రెడ్డి, అతను ఎలా కొనుగోలు చేశాడు, వివాదాస్పద భూములు, ఆ భూములు ముందుగా ఎవరికి సంబంధించినవి, ఏ సమయంలో ఈ కొనుగోళ్ళన్నీ జరిగాయి, అనేక అనుమానాస్పద లావాదేవీలన్నింటినీ కూడా బట్టబయలు చేస్తూ ఒక కథనాన్ని ప్రసారం చేసింది. దాంతో ఆ జన్వాడ ఫామ్ హౌస్ పెద్ద ఎత్తున చర్చలకు దారితీసింది. తిరిగి మరోసారి అటు జన్వాడ ఫామ్ హౌస్ తెర మీదకి వచ్చింది. ఇప్పుడు ఆ ఫామ్ హౌస్ను కూల్చివేయొద్దంటూ కోర్టును ఆశ్రయించాడు. ఆ ఫామ్ హౌస్కి యజమానిగా చెప్పుకుంటున్న ప్రదీప్ రెడ్డి అనే వ్యక్తి అటు కోర్టును ఆశ్రయించాడు. హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశాడు. మొత్తం ప్రతివాదులుగా 7గురిని ఇందులో పేర్కొన్నారు. అటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఇంజనీర్ ఇన్ చీఫ్, జలసౌధ ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఇరిగేషన్ ఇన్ చీఫ్ని, అట్లనే సూపరింటెండెంట్ ఇంజనీర్ అనే ఆయన్ని కూడా ప్రతివాదిగా పేర్కొన్నారు. డిస్ట్రిక్ట్ కలెక్టర్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్తో పాటు ఎంఆర్ఓని, అట్లనే హైడ్రాను కూడా ఇందులో ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ నెల ఆగస్టు 14వ తారీఖున అటు ఆ ఫామ్ హౌస్కి 2 అధికారులు ఇంజనీర్ ఇన్ చీఫ్ కార్యాలయం నుంచి, అట్లనే సూపరింటెండెంట్ ఇంజనీర్ వాటర్ వర్క్స్, ఈ రెండింటి నుంచి అక్కడికి వెళ్ళారు, ఫామ్ హౌస్కి వెళ్ళారు. ఇది నిబంధనలకు విరుద్ధంగా ఉంది, ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉంది, ఎఫ్టీఎల్ పరిధిలోకి వస్తుంది, కాబట్టి ఇది పరిశీలించాలంటూ ఆయనకు చెప్పారు. దాంతో ఇది అన్ని అనుమతులు తీసుకొని నిర్మించాము, ఇది ఎఫ్టీఎల్ పరిధిలోకి బఫర్ జోన్ పరిధిలోకి రాదని చెప్పడంతో వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కానీ వాళ్ళు రాజకీయ ప్రయోజనాల నేపథ్యంలోనే ఇక్కడికి వచ్చి ఉంటారు. 6వ రెస్పాండెంట్ అంటే హైడ్రా ఇటీవలనే ఏర్పాటైంది. దీనికి ఎటువంటి ఇది లేదు, కేవలం ముఖ్యమంత్రి ఆదేశాలతో అది ఏర్పాటైంది, ఇంకా మంత్రివర్గంలో ఆమోదం పొందలేదు. దాని సహాయంతో దీన్ని కూల్చివేయడానికి ప్రయత్నిస్తున్నారు. రాజకీయంగా తనకు ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తితో ముడిపెట్టి ఇప్పటి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుంది, కాబట్టి దీన్ని వెంటనే కూల్చివేయకుండా ఆదేశాలు ఇవ్వాలి వీళ్ళకంటూ ఆయన ఒక పిటిషన్ అయితే దాఖలు చేశాడు. పిటిషన్ హైకోర్టు స్వీకరించింది. త్వరలోనే దీనిపైన విచారణ జరుగుతుంది. అయితే మొదటగా చూడాల్సింది నియమ నిబంధనలు ఉల్లంఘనలకు సంబంధించి ఇప్పటికే బిగ్ టీవీ చాలా స్పష్టంగా అన్ని నిబంధనలు ఉల్లంఘనలు జరిగినట్లుగా చాలా స్పష్టంగా ఆధారాలతో సహా ఇటీవలనే నేకెడ్ ట్రూత్లో చూపించింది. అక్కడ ఆ భవన నిర్మాణానికి G+1 నిర్మాణానికి ఎటువంటి అనుమతులు కూడా తీసుకోలేదు. గ్రామ పంచాయత్ అనుమతులు తీసుకున్నామంటూ ఇప్పుడు దాఖలు చేసిన పిటిషన్లో కూడా పేర్కొన్నారు. కానీ ఎటువంటి అనుమతులు తీసుకోలేదంటూ అటు గ్రామ పంచాయతీ స్వయంగా ఒక లెటర్ కూడా ఇచ్చింది, వీళ్ళు ఎటువంటి అనుమతులు తీసుకోలేదంటూ ఇచ్చింది. కేవలం అక్కడ ఆ అనుమతులు లేకుండానే పెద్ద నిర్మాణం జరిగింది. దాదాపుగా 36,000 చదరపు అడుగుల నిర్మాణం జరిగింది. ఇదంతా కూడా కేటీఆర్కి సంబంధించిందే అని ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ అటు
అధికారికంగా మాత్రం డాక్యుమెంట్స్ అన్నిటిపైన కూడా వేరే వాళ్ళ పేరులో ఉంది, ప్రదీప్ రెడ్డి అనే వ్యక్తి పేరు మీద ఉంది. కాబట్టి నన్ను ప్రదీప్ రెడ్డి ప్రస్తుతానికైతే రిట్ పిటిషన్లో పేర్కొన్న దాని ప్రకారం రాజకీయ కారణాలు, రాజకీయ ప్రయోజనాల కోసమో లేకుంటే కక్షపూరిత రాజకీయాల్లో భాగంగానే ఈ ఫామ్ హౌస్ యొక్క డెమాలిషన్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇప్పటికే అటువంటి ప్రయత్నాలు అనేకం జరిగాయి. ఇప్పుడు మరొకసారి హైడ్రాతో కలిసి అటు సూపరింటెండెంట్ ఇంజనీర్ ఇన్ చీఫ్, ఇరిగేషన్ ఇంజనీరింగ్ ఇన్ చీఫ్, అట్లనే సూపరింటెండెంట్ ఇంజనీర్ వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ కూల్చివేతలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి వెంటనే దీన్ని నిలుపుదల చేయాలంటూ ఆయన కోర్టును ఆశ్రయించారు. చూడాలి, కోర్టు ఆ పిటిషన్ అయితే స్వీకరించింది. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది కూడా వేచి చూడాలి. ఇది ప్రస్తుతం మనం చూస్తున్నాం. గతంలో అక్కడ గ్రామ పంచాయతీ ఇచ్చిన ఒక పత్రం ఇది. ఎటువంటి నిర్మాణాలకు సంబంధించి ఎటువంటి అనుమతులు తీసుకోలేదంటూ స్పష్టం చేస్తూ గ్రామ పంచాయతీ ఇచ్చిన ఈ కాపీని గతంలోనే నేకెడ్ ట్రూత్లో కూడా ఈ కాపీని బిగ్ టీవీ చూపించింది. గ్రామ పంచాయతీ అనుమతులు తీసుకోకుండానే గత ప్రభుత్వంలో ఉన్న పెద్దల అండదండలతో అక్కడ నిర్మాణం జరిగింది. కానీ మేము కోరిన సమాచారం అటు మీర్జాగూడ గ్రామంలో ఇంటి నెంబర్ 1-3-69/1 ఇచ్చిన ఇంటి నిర్మాణానికి సదరు యజమాని చేసిన దరఖాస్తు పత్రము, దాంతో జత చేసిన నిర్మాణ పత్రాలు ఇవ్వగలను అని అడిగింది బిగ్ టీవీ. కానీ మీరు కోరిన సమాచారం ప్రకారం ఆ యజమాని పేరు శతభిష అసెస్మెంట్ నంబర్ 297 ఇంటి నిర్మాణానికి ఎటువంటి దరఖాస్తు చేసుకోలేదంటే చెప్పారు. గ్రామ పంచాయతీ ఆ భవనానికి ఇచ్చిన అనుమతి పత్రం ఇవ్వగలరు అంటే గ్రామ పంచాయతీ నుంచి అటు ఎలాంటి అనుమతి మంజూరు చేయలేదని చెప్పారు. భవన నిర్మాణానికి గ్రామ పంచాయతీ చేసిన తీర్మానం ఏమైనా ఉంటే దాని పత్రం ఇవ్వాలని కోరాం. దానికి సంబంధించి గ్రామ పంచాయతీలో ఎలాంటి తీర్మానం చేయలేదని ఇచ్చారు. ఆ ఇంటి నుంచి పన్ను వసూలు చేస్తున్నట్లయితే అందుకు సంబంధించిన వివరాలు ఇవ్వగలరు అని చెప్పాం. అయితే కేవలం పన్ను మాత్రం వసూలు చేస్తున్నట్లుగా మాత్రమే చెప్పారు. అసెస్మెంట్ 297 ప్రకారం ఏడాదికి 1637 రూపాయల ఇంటి పన్ను మాత్రమే వసూలు చేస్తున్నాం. ఆ భవనానికి ఎటువంటి అనుమతులు లేవంటూ అటు గ్రామ పంచాయతీ కార్యాలయం ఇచ్చిన ఒక అనుమతి పత్రం ఇదంతా కూడా. కాబట్టి తప్పుడు అనుమతి పత్రాలతో వాళ్ళ భవనం నిర్మించారని స్పష్టమవుతుంది. కోర్టును కూడా తప్పుదోవ పట్టించే విధంగా గతంలో కూడా ఒక పిటిషన్ దాఖలు చేశారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ను కూడా తప్పుదోవ పట్టించే విధంగా వ్యవహరించారు. ఇప్పుడు ఆ కోర్టులో కూడా అదే పిటిషన్ మరోసారి దాఖలు చేశారు. అన్ని అనుమతులు తీసుకొని భవన నిర్మాణం చేశామంటున్నారు. కానీ వాస్తవానికి ఎటువంటి అనుమతులు తీసుకోలేదంటూ స్పష్టం చేస్తుంది. మొత్తం మీదైతే జన్వాడ ఫామ్ హౌస్ మరోసారి తెర మీదకి వచ్చింది. ఇటీవల వరుసగా హైడ్రా దూకుడుగా వ్యవహరిస్తుంది. అటు బఫర్ జోన్ FTL పరిధిలో ఉన్న భవనాలకు నోటీసులు ఇవ్వడంతో పాటు అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణాలు, చెరువులను ఆక్రమించి కట్టిన నిర్మాణాలపైన అటు ఉక్కుపాదం మోపుతుంది. కూల్చివేతలకు పాల్పడడంతో ఖచ్చితంగా దాన్ని అడ్డుకట్ట ఆపాలంటూ వీళ్ళు పిటిషన్ దాఖలు చేశారు. చూడాలి హైకోర్టులో విచారణ ఎప్పుడు చేపడుతుంది, విచారణకు వచ్చిన తర్వాత ఎటువంటి వాదనలు వినిపించబోతారనేది కూడా వేచి చూడాలి. ఆ తర్వాతే ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. రేణు, రైట్, థ్యాంక్ యూ పవన్. జన్వాడ ఫామ్ హౌస్ మరోసారి తెరపైకొచ్చింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అక్రమ కట్టడాల కూల్చివేతల విషయంలో హైడ్రా దూకుడుగా వెళ్తూ ఉండటంతో కేటీఆర్ అనుచరుడికి గుబ్బులు పట్టుకుంది. ఆ ఫామ్ హౌస్ ను కూల్చొద్దంటూ ప్రదీప్ రెడ్డి కోర్టును ఆశ్రయించాడు. ఇక ఇదే అంశం మీద డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ అడిగి తెలుసుకుందాం. పవన్, జన్వాడ ఫామ్ హౌస్ అంశం ఇప్పుడు కోర్టుకు చేరింది, డీటెయిల్స్ ఏంటి? అటు
చెరువుల ఎఫ్టీఎల్ పరిధిలోకి వస్తుంది, అట్లనే బఫర్ జోన్లోకి వస్తుంది. ఇది అక్రమ నిర్మాణం అంటూ అనేక సార్లు దానిపైన ప్రస్తావన వచ్చింది. కానీ అప్పటి ప్రభుత్వంలో పెద్దలు అండదండలతో ఎటువంటి చర్యలకు అక్కడ గ్రామ పంచాయతీలో కావచ్చు, మండల లెవెల్లో, అటు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ స్థాయిలో కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదు దానిపైన. అయితే జన్వాడ ఫామ్ హౌస్ తనది కాదు అని ఎప్పుడు కూడా ఆయన కేటీఆర్ కూడా చెప్పలేదు. కానీ ఎప్పటికప్పుడు ఆ కేటీఆర్ ఫామ్ హౌస్ అంటూ పదే పదే ప్రస్తావన వస్తుంది. కొద్ది రోజులు జన్వాడ ఫామ్ హౌస్లోనే కేటీఆర్ కుటుంబం అంతా కూడా ఉంది. ఇటీవల బిగ్ టీవీ అటు జన్వాడ ఫామ్ హౌస్ పైన ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేసిన తర్వాత మాత్రం ప్రసారం చేసింది. అందులో ఏ రకంగా అక్రమాలకు పాల్పడింది, ఆ ఫామ్ హౌస్ నిర్మాణానికి ఏ రకమైన నిబంధనలు ఉల్లంఘించింది, అన్ని కళ్ళ కట్టినట్లుగా చూపించింది. కేవలం ఫామ్ హౌస్ నిర్మాణమే కాకుండా అక్కడ భూములు కొనుగోలుకు సంబంధించి అనేక అవకతవకలకు పాల్పడ్డారు. ఎవరి నుంచి ఎవరు భూమిని కొన్నారు, అది ఎవరి పేరు మీదకి బదలాయించారు, చివరిగా దీని యజమానిగా చెప్పుకుంటున్న ప్రదీప్ రెడ్డి ఎవరి దగ్గర నుంచి ఈ భూమి కొనుగోలు చేశాడు, తదితర వివరాలన్నింటినీ కూడా ఆధారాలతో సహా బిగ్ టీవీ బయటపెట్టింది. దాంతో పెద్ద సంచలనమే అటు రేగింది. అసలు ఇన్ని రోజులు అటు కేటీఆర్ ఫామ్ హౌస్ కానీ అందరూ చెప్తూ వస్తున్నారు. గతంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ని ఆశ్రయించారు కొంతమంది, అది పర్యావరణానికి హాని చేసే విధంగా నిర్మాణం జరిగింది కాబట్టి దానిపైన చర్యలు తీసుకోవాలంటూ చేసినప్పుడే మొదటిసారిగా ప్రదీప్ రెడ్డి అనే వ్యక్తి తెర మీదకి వచ్చాడు. ఈ ఫామ్ హౌస్ తనదేనంటూ ఆ సర్వే నెంబర్లు 311లో కావచ్చు, ఇతర సర్వే నెంబర్లో ఉన్న ఫామ్ హౌస్ తనదేనంటూ దానిపైన ఎటువంటి చర్యలు తీసుకోవద్దంటూ ఆయన కోర్టును ఆశ్రయించాడు. అప్పుడు మాత్రమే ప్రదీప్ రెడ్డి బోండా అనే బద్వేలు అనే వ్యక్తి పేరు తెర మీదకి వచ్చింది. తాజాగా మరొకసారి ఆయన తిరిగి కోర్టును ఆశ్రయించారు. ఇటీవల హైడ్రా వరుసగా చెరువులను ఆక్రమించి చెరువుల్లో లేకుంటే బఫర్ జోన్లలో లేకుంటే ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మించిన నిర్మాణాలపైన ఉక్కుపాదం మోపుతుంది. ఎక్కడికక్కడ వాటిలన్నింటినీ తొలగించి వేస్తుంది. పర్యావరణానికి చేటు చేసే విధంగా ఈ నిర్మాణాలన్నీ జరిగాయి. చెరువుల్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. ఖచ్చితంగా హైదరాబాద్లో ఉన్న చెరువుల్ని కాపాడే ప్రయత్నం చేస్తుంది కాబట్టి ప్రత్యేకంగా హైడ్రాను ఏర్పాటు చేశారు. దానికి పూర్తి స్వేచ్ఛను కూడా ఇచ్చారు. ఇటీవల మనం చూస్తున్నాం అనేక ప్రాంతాలలో హైడ్రా ఆధ్వర్యంలో చెరువులలో నిర్మించిన నిర్మాణాలను కూల్చివేస్తున్న నేపథ్యంలోనే ఒక్కసారిగా అటు కేటీఆర్ అనుచరుల గుండెల్లో గుబులు మొదలైంది. దాంతో హైకోర్టును ఆశ్రయించారు. దానిలో వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు. ఇటీవలనే కొంతమంది అధికారులు ఆ ఇంటిని ఫామ్ హౌస్ని పరిశీలించడానికి వెళ్ళారంటూ స్వయంగా ఈ పిటిషన్లో పేర్కొన్నారు. ఆగస్టు 14వ తారీఖున 2024 రోజున అధికారులు అటు జలమండలి నుంచి, ఇంజనీరింగ్ చీఫ్ కార్యాలయం నుంచి కొంతమంది, అట్లనే సూపరింటెండెంట్ ఇంజనీర్ ఈ కార్యాలయం నుంచి అధికారులు అక్కడికి వెళ్ళారు. ఎటువంటి అనుమతులు ఉన్నాయి, ఏమేమి నియమ నిబంధనలు ఉల్లంఘించారు, వీటిలన్నింటినీ కూడా పరిశీలించారు. వాటికి సంబంధించిన పత్రాలను ఆ యజమాని ప్రదీప్ రెడ్డిని అడిగారు. దాంతో ప్రదీప్ రెడ్డి కావాలనే హైడ్రాతో కలిసి వీళ్ళందరూ కూడా కుట్ర పన్నుతున్నారు, రాజకీయ కక్షలో భాగంగా తనపైన కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారు, తాను అన్ని అనుమతులు తీసుకొని ఈ భవనాన్ని నిర్మించాను, అక్కడ ఫామ్ హౌస్ను ఏర్పాటు చేసుకున్నాను, కానీ తనపైన తనకు ఒక రాజకీయ నాయకుడితో లింక్ పెట్టారు అంటూ ఆయన చెప్తూ వస్తున్నారు. రాజకీయ నాయకుడితో లింక్ పెట్టడం కాదు, చాలా రోజులుగా అక్కడ ఆ ఫామ్ హౌస్లో కేటీఆర్ ఉన్నాడు అనేది అందరికీ తెలిసిన విషయమే. అది కేటీఆర్ ఫామ్ హౌస్గానే చెప్తారు. మనం చుట్టుపక్కల ఆ బిగ్ టీవీ గతంలో నేకెడ్ ట్రూత్లో కథనం ఇచ్చినప్పుడు అక్కడ స్థానికంగా ఉన్న మీర్జాగూడ గ్రామానికి సంబంధించిన రైతులు కావచ్చు, ఇతరులందరితో కూడా వాళ్ళందరితో మాట్లాడించడం జరిగింది. వాళ్ళందరూ కూడా చెప్తూ వచ్చారు కేటీఆర్ కుటుంబంతో సహా ఈ ఫామ్ హౌస్లో ఉన్నారు, అది కేటీఆర్ ఫామ్ హౌసే అంటూ చెప్తూ వచ్చారు. కానీ ఇప్పుడు ఈ ప్రదీప్ రెడ్డి మాత్రం తనకు ఏమాత్రం రాజకీయ నాయకుడితో సంబంధం లేదు, కానీ ఆ రాజకీయ నాయకుడితో సంబంధం ఉందంటూ ప్రచారం చేస్తూ రాజకీయ కుట్రలో భాగంగా ఇది కూల్చివేయడానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి దానిపైన తదుపరి ఎటువంటి చర్యలు తీసుకోకుండా వాళ్లకు స్టే ఇచ్చే విధంగా చూడాలంటూ ఆయన పిటిషన్ అయితే దాఖలు చేశారు. రిట్ పిటిషన్ని దాఖలు చేశారు. రిట్ పిటిషన్ను హైకోర్టు స్వీకరించింది. దీనిపైన త్వరలోనే వాదనలు జరగనున్నాయి. అయితే ఆ 111 జీవో తమ పరిధిలోకి రాదంటూ ఇటీవల అటు హైడ్రా కమిషనర్ ఐపీఎస్ రంగనాథ్ స్పష్టం చేశారు. ఆయనతో బిగ్ టీవీ చేసిన ఇంటర్వ్యూలో చాలా స్పష్టంగా ఆయన చెప్పారు. 111 జీవో పరిధిలో ఉన్న ప్రాంతాలు ఏవి కూడా హైడ్రా పరిధిలోకి రావంటూ ఆయన స్పష్టం చేశారు. కానీ వీళ్ళు ఎందుకు భయపడుతున్నారు అంటే నిజంగానే అక్రమాలకు పాల్పడ్డారు, నిబంధనలు ఉల్లంఘించారు కాబట్టే భయపడి వాళ్ళు ముందు హైకోర్టును ఆశ్రయించారనే
భావించాల్సి వస్తుంది. చూద్దాం. హైకోర్టులో అయితే పిటిషన్ దాఖలు చేశారు, అన్ని అనుమతులు తీసుకుంటామంటూ చెప్తున్నారు. కానీ చాలా స్పష్టంగా చూపిస్తున్నాం, ఇక్కడ ఎటువంటి అనుమతులు తీసుకోలేదు, అనుమతులు ఏమీ కూడా ఇవ్వలేదు, గ్రామ పంచాయతీ నుంచి నిర్మాణానికి ఎటువంటి అనుమతులు తీసుకోలేదనేది చాలా స్పష్టంగా చెప్తూ ఉంది. హైకోర్టును కూడా తప్పుదోవ పట్టించే విధంగా అనుమతులు తీసుకున్నాం నిర్మాణానికి గ్రామ పంచాయతీ నుంచి అంటూ ఈ పిటిషన్లో కూడా పేర్కొన్నారు. ముందుగా అటు పిటిషన్ దాఖలు చేసిన వ్యక్తి అటు వాదనలు జరగనున్నాయి. త్వరలోనే దీనిపైన పిటిషన్ పైన కోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. థ్యాంక్ యూ పవన్.